హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారా? ఎవరైనా కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నారైతే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ కూడా చేయండి. ఈరోజైతే నా ఛానల్లో నేను నా కిచెన్లో ఏం చేయబోతున్నాను అంటే నెల్లూరు చేపల పులుసు చేస్తున్నామండి. ఫస్ట్గానే ఒక పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని ఒక టీ స్పూన్ మెంతులు, ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆ తాలింపు వేగిన తర్వాత దీనిలోకి నేను ఒక 4 ఉల్లిపాయలు వేస్తున్నానండి. వెల్లుల్లిపాయలు కాదు, ఉల్లిపాయలు వేస్తున్నాను, సన్నగా తరిగింది. తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని బాగా కలుపుతున్నామన్నమాట. బాగా ఉల్లిపాయలు బాగా ట్రాన్స్పరెంట్గా కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలండి, దానిలోకి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నామన్నమాట. వేసేసి పచ్చివాసన పోయేదాకా బాగా కలపాలన్నమాట. పచ్చివాసన అసలు ఉండకూడదండి. పచ్చివాసన పోయేదాకా బాగా కలిపిన తర్వాత దీనిలోకి ఇప్పుడు మనం మసాలాలు యాడ్ చేద్దామండి. ఒక 1/2 టీ స్పూన్ ఏమో పసుపు వేస్తున్నామండి. 2 స్పూన్ల దాకా ఏమో కారం పొడి వేస్తున్నాము. చూడండి, ఉప్పు, కారం, పులుపు అనేది ఎవరిదైనా ఇష్టం అంటే. ఒక టీ స్పూన్ నేను ఇక్కడ ధనియాల పొడి కూడా వేస్తున్నామండి. వేసేసి బాగా కలుపుతున్నాము. నేను ఇందాకే ఏం చెప్తున్నామంటే ఉప్పు, పులుపు, కారం ఎవరిదైనా ఇష్టం చెప్పిందంటే కొందరికి ఎక్కువ కారం ఇష్టం, అందరికి కొంచెం పులుపు ఎక్కువ ఇష్టం ఉండదు. అప్పుడు కొంచెం కొంచెం ముందుకున్నా తక్కువ ఉన్నా తప్పు లేదండి, మీ ఇష్టం బట్టి ఉండదు. ఇంకా ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మామిడికాయ నేను కట్ చేసి పెట్టుకున్నా కాబట్టి ఒక నిమ్మకాయ అంత సైజులో చింతపండు ముందే నానబెట్టేసుకొని దాన్ని పిండేసి రసం తీసి ఉంచామన్నమాట. చేపలకు సరిపడా పులుసు నీళ్ళు పోసేసుకొని దీనిలో ఉప్పు వేసేసుకొని మనం ఉడుకు రావాలండి. ఒక ఉడుకు వచ్చిన తర్వాత అప్పుడు చేపలు ముక్కలు ఇందులోకి వేసేయవచ్చు. నేనైతే ఎప్పుడైనా చేపలు తీసుకుంటే మంచి ముక్కలేమో ఫ్రైకి తీసేసుకొని తలకాయ దాని పొట్ట తోక తీసుకొని పులుసు చేస్తామండి. మీరు కూడా అలాగ చేస్తారండి? లేకపోతే మీరు ఎలా చేస్తారో అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ చేపల పులుసు మట్టికి మంచి టేస్టీగా ఉండదండి. ఎప్పుడైనా కొంచెం ఒక 4-5 గంటలు పులుసు అలాగా ఉందైతేనే మంచి టేస్ట్ ఇంకా బాగా దిగుతుంది అనమాట, పులుపు, ఉప్పు, కారం ముక్కల్లోకి. నేనైతే ఇది ఆదివారం పూట చేస్తున్నాం అనమాట. పొద్దున్న పూట చేసేస్తున్నాము. కొంచెం పని ఎక్కువ ఒత్తిడి అయిపోయినా కాబట్టి పోస్ట్ చేయలేకపోయింది, ఇప్పుడు పడుతున్నాం అనమాట. చేపల ముక్కలు అంతా వేసిన తర్వాత మంచిగా మనం గట్టితో అలాగ కలపకుండా ఇలా చేత్తోనే ఇలా కొంచెం ఇలా రౌండ్ చుట్టమని చెప్పి మా అత్తయ్య గారు చెప్పిందండి. నాకైతే అందేం తెలియదు. నేను కేరళ అమ్మాయి అని చెప్పాను కదండి. మా ఊర్లో ఇలా చింతపండుతో అసలు పులుసు చేయము. మా ఊర్లో వాడే పులుపుకు వాడే చింతపండు కాదండి, అది ఇంకొకటి చూపిస్తాను నేను ఈసారి వీడియో చేస్తున్నప్పుడు. ఇప్పుడైతే ఒక ఉడుకు వచ్చిన తర్వాత అప్పుడు నేనైతే ఇక్కడ ఒక మామిడికాయ వేస్తున్నానండి. నేనైతే టెంక్ కూడా పడేయనండి, టెంక్ కూడా వేస్తాను, నాకు ఇష్టం. నాకు ఎప్పుడైనా చేపల పులుసు చేస్తే చేప తలకాయ ఇంకా మామిడికాయ టెంకి అనమాట చాలా ఇష్టం. నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేస్తామండి. వేసేస్తే బాగుంటుంది ఆ పచ్చిమిరపకాయలు కూడా తినడానికి. పులుసు అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ఒక 1/2 టీ స్పూన్ మెంతి పొడి వేసాము ఇందులో. ఒకవేళ ఎక్కువ కొంచెం పులుపు ఉన్న కొంచెం కారం అన్ని బ్యాలెన్స్ చేస్తుంది. కొంచెం ఎక్కువ మెంతిపొడి ఏమకండి, చేదు అయిపోతుంది. ఇది నేను ఇంటిలోనే తయారు చేసి వేయించి పొడి కొట్టిందనమాట. ఒక 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేస్తున్నామండి. వేసేసుకొని ఒక ఉడుకు వచ్చాక కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మన చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఇదే టైంలో ఇంకా మనం పక్కన పెట్టిన చేపలకి నేనంటే మ్యారినేట్ చేస్తున్నాను అనమాట. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.